ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా హోషేయ గ్రంథము 3-4 అధ్యాయాలు చదువుకుందాము. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము యవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షంన నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీవుండవలెను. నీ ఎడల నేనును అలాగున నుందును. నిశ్చయంగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని ఉంచుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజు అయిన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. 4వ అధ్యాయము. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుక అయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనం లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలును. రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనం చేతును. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపం చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందకయుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసం పానం చేయుట చేతను మద్యపానం చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొని నా కర్ర యొద్ద విచారణ చేయుదురు. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బల్ల నర్పింతురు, కొండల మీద ధూపం వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను చినారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపం వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడన్లును వ్యభిచారిణులైరి. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యం చేయుచు బలుల నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీ కోడన్లు వ్యభిచరించుటను
మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బేతావెనునకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణం చేయవద్దు. పెయ్య మొండితనం చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయను. ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును. తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గు నొందుదురు. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠం సరే.